శ్రీ విఏకే రంగారావు గారి ఆలాపన 4వ భాగం 24/2/25 నిగల గాత్రం ధగల అక్షయ పాత్రం మైచర్ల సత్తిబాబు అంటే హరిదాస్ అయింట. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు కాని కలుముల రాణి, గురివింద పొదకింద గొరవంక పలికే, గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే, తెల్లారిపోయింది పల్లె లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరచింది. కడివెడు ఇళ్ళు కలాపి తల్లి గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి గుబ్బిళ్ళు ముత్యాల ముగ్గుల్లో గుబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో గుబ్బిళ్ళు. కృష్ణార్పణం. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, గాజుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం. కృష్ణార్పణం. ఉండమ్మ బుట్టు పెడతా 1968లో చూసిన తరువాతనే అందున్న వేవులపల్లి మహదేవిని సాహిత్య సంగీతాలు విన్న తరువాతే కె విశ్వనాథ్కి ఆ సరస్వతి స్థనద్వయంపై ఉన్న భక్తి ప్రపత్తులు నాకు అర్థమయ్యాయి. ఆ పాటల్లో మరొక్క విశేషం, అది వినిపించే సుశీల ఎంత చక్కగా పాడింది, బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడాడు అనిపించదు, పాటలు ఎంత గొప్పగా ఉన్నాయవని అనిపిస్తుంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఇటువంటి జానపద కళారూపాలు సంక్రాంతి సమయంలో సాతాని జేయేరిలా రావడం, దసరా సమయంలో పగటి వేషగాళ్ళు, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో తప్పెట గుళ్ళు, కోలాటాలు, మిగతా సమయాల్లో పండరి భజనలు, చెక్క భజనలు కనుమరుగవుతున్నాయేమో అని కొందరు బాధపడు. అలా పడనవసరం లేదు. మట్టి కుండల బదులు ప్లాస్టిక్ బెండలు వాడకం ప్రబలటంతో కొమ్మర్లు దెబ్బతిన్నారు. నిజమే, కానీ వారిలో తెలివితేటలు ఉన్నవాడు, మట్టి బిసికి బంగారం చెయ్యగలవాడు. తమ సంప్రదాయ కళలు ఎల్లలను విస్తృతపరచుకొని మట్టితోనే రకరకాల వస్తువులు తయారు చేయడం, వాటి హస్తకళారూపాలుగా అమ్ముకోవడం అందరికీ తెలిసింది. సినిమాల యుగంలో నాటకాలు ఆగిపోల, రూపం వేటి అభిరుచికను అనుగుణంగా మార్చుకుంటుందో. సాంఘికాలే కాదు, పౌరాణికాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రతిదీ అంతే, నశించడమో మారడం. ఆంధ్రదేశం వెళ్తున్నప్పుడంతా ఏదో ఒక కళారూపం అంతరించిపోయిందేమో అనుకున్న వేళ విశేషం కళ్ళ ఎదుట పడుతూనే. సరే, 60 ఏళ్ల నాటి ప్రజ్ఞా ప్రాభవాలు ఈనాడు లేకపోవచ్చు. పాక్షికంగా అది సత్యం. ఆనాడు వేమూరి గగ్గయ్య తర్వాత ఎస్వి రంగారావు, సత్యనారాయణ అరుదుగా, రామారావు యములుగా యమనటన చూపలేదా? గగ్గయ్యను మెచ్చిన మనసులు రంగారావుని భేషన్నను, రామారావును నచ్చకపోతే ఆ బలహీనత ఆ మనుషులది, తదుపరి తరం కళాకారులది కాదు. ఈ మధ్య బొబ్బిలి నుంచి కొండకు ఎగువ గ్రామానికి భీష్మ ఏకాదశి నాడు జరిగే జాతరకు వెళ్తూ మెట్ట వరస నీతో తాత్కాలికంగా ఉంటూ ఆ దారమ్మ పోతున్న హరిదాసు, మైచర్ల సత్తిబాబు చూడటం తటస్థ. 2 రోజుల తర్వాత ఆయన్ను రావం దొరలకు దగ్గరగా ఉన్న రాజమహల్ 112 ఏళ్ల క్రితం బొబ్బిలి మహారాజా వారు కట్టించుకొని వేట రప్పించుకొని ఆయన పాట విని వివరాలు తెలుసుకొని అతన్ని కొత్తకోట, రావి కమతం మండలం, విశాఖ జిల్లా, వయస్సు 20, గురువు అన్నవరసయ్యే దాసుబాబు. ఈ 2-3 నెలలు
జనవరి నుంచి మార్చి తక్కిన దాసులతో ఊరు వాడాదిరి రామ నవమికి ముందు ఇంటికి చేరుకుని అక్కడ మంచి నుంచి నవమికి భద్రాచలం వెళ్ళటం రివాజు. రామదాసు బంది కహానా ఘట్టంలో ఆయన పాడిన ఖండికలలు నాకు ఈ క్రింది నిందా గీతాలెంతో బాగా నచ్చాయి. దీనికి కారణం అతని కంఠంలో పలికిన భావమే కాదు, ఎండల్లో తిరగటం వల్ల రంగు నల్లబారిన ముఖంలో కనిపించే మంచి కళ. ఇక అతని చేతిలో వీణ మీటుతూనే మరొక చేత చెరతలు వాయిస్తూ పాడుతూ ఒక గంట సేపు అదో లోకంలో విహరింపచేశారు. ఎంత కఠినుడవయ్యా శ్రీరామ, మా చింత తీర్చేవు ఏమి న్యాయము రఘురామ. భరతునికి చేయిస్తే బాజాబంధువులు రెండు, శత్రుఘ్నుడికి చేయిస్తే చంద్రహారం, లక్ష్మణుకు చేయిస్తే చింతాకు పథకం, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం. ముద్దు కొలుకుతూ తిరిగి ఎవడబ్బ సొమ్మయ్యా రాఘవేంద్ర, ఎవరు చేయించిరయ్యా రామచంద్ర. తండ్రి దశరథుడ, తల్లి కౌసల్య, మామ జనకుడా. అబ్బ అడిగితీనని ఆయాసపడవద్దు రాఘవేంద్ర, తానీషా బాధలకు తాళలేక తిడితే రామచంద్ర. శిస్తులు పాడుకునే రామదాస కీర్తనలు వీటికి కొంత తేడా ఉందని గమని, కానీ నిత్యం నోట్లో నలుగుతూ ప్రజల్లో నానుతూ ఉండేది పుస్తకాల్లో ఉన్నట్టు కాగితాక్షరాలపై ఉండిపోదు కదా. అదుపులో ఉండటానికి అన్ని నియమాలు, దాహార్తికి మాత్రం అమృత బిందువులు. 20వ వ్యాసం. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై ఉండిపోయెనే. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యరత తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగరులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసలా రావే. నిదుర మబ్బులను మెరపు తీగపై కలలు రేపినది నీవే. బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదములో మధువులోలగా కావ్య కన్యవై రావే. ఈ పాట కన్నె వయసులు 1973 రాసిన దాశరథి గీతం. సంగీతం వహించింది సత్య. పాడింది వేరువేరుగా బాలసుబ్రహ్మణ్యం, యజ్జాన్. ఈ మధ్యను టీవీలో మళ్ళీ చూశా. లేలేత వయసులో ఉన్న లక్ష్మీకాంత్, రోజారమణి దీని తెరపై పాడు. జానకి ఈ పాటను అద్భుతంగా పాడు. బాలసుబ్రహ్మణ్యం పర్వాలేదన్నట్లుగా పాడు. ఈ పాటకింత అంతస్థిస్తోంది స్వర సాహిత్యం. దీని వెనక ఒక కథ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఎస్ భావనారాయణ జానపదాల నిర్మాతగా ముద్ర పడ్డాక అందులోంచి బయటపడటానికి ఆయన చిన్న తరహాలో సాంఘికాలు నిర్మించాలనే ప్రయత్న ఫలితాలమే ఈ చిత్రం పాల మనసులు. వీటికి మలయాళ కన్నడ భాషలో విజయం సాధించిన చెంబరత్తి 1992, బెల్లి మోడ 1967 మాత్రమే హక్కులు కొని తీశారు. చెంబరత్తిలో వయలా రామవర్మ సాహిత్యం, జి దేవరాజన్ సంగీతం సమకూర్చగా జేసుదాస్, మాధురి. ఈ సందర్భంలో వచ్చే పాటలు చక్రవర్తిని పాడారు. దాని సౌందర్యం అజరామర. తెలుగు పాట ఆఫీసులో తయారవుతుండగా నేను అక్కడికి వెళ్ళి భావనారాయణ గారు నన్ను అడిగారు. హిట్టయింది కదా అని వరుస పెట్టాలని ఉంది, సత్యం ఒప్పుకోవటం లేదు, మీ అభిప్రాయం ఏమిటి? చల్లపిల్ల సత్యం అతని పేరు. వరుసలు కాపీ చేయటం నాకు సుతరాము ఇష్టం లేదు. అయితే సినిమాకు సినిమాయే కాపీ మరొక భాషలో తయారవుతుండగా
ఆ వరస వావి మాత్రం అనుకరిస్తే ఏం అన్న. అంతేకాదు, అంతకు మించి వరస సాహిత్యం ఆ సన్నివేశానికి సిద్ధం చెయ్యటం అసంభవం అని కూడా అన్నది. ఆ మాట విన్న సత్యానికి చెడ్డ కోపం వచ్చి, నేను చేసింది విని అప్పుడు కదా ఆ మాటలు అనాలి, ముందే అనేస్తారా అని నాతో పోట్లాడి భావనారాయణ గారితో మరొక 4 రోజుల వ్యవధి అడిగి నన్ను 6వ రోజు రమ్మని. నేను వెళ్ళేసరికి దాశరథి పాట కూడా సిద్ధం. సత్యమే పాడి వినిపించి, ఆయంది సుస్వరం కాదు కానీ తాను పలికించాలనుకున్నవన్నీ పలికే కంఠ. పాట విని సత్యంతో ఏం మాట్లాడకుండా భావనారాయణ గదిలోకి వెళ్ళి ఒరిజినల్ కంటే బాగుందండి అన్నా. అలాంటి పాటి చేయలేమన్నారు. ఇప్పుడు అంతకంటే మంచి పాట అంటున్నా. సత్యం ఏ మంత్రం వేశాడేంటి అని నన్ను ఎగతాళి చేసి ఆ తర్వాత సత్యం అన్నాడు, ఆ పాట అంత బాగా వచ్చిందంటే ఆ రోజు మీ మీద నాకు వచ్చిన కోపమే కారణం. 2 అమీర్ కళ్యాణి రాగంలో ఉన్న వరుసల్లో పోలికలే. అలాగే మాతృక పాటలోని భావాన్ని ఏమాత్రం తాకకుండానే ఈ పాట రాసి దాశరథి వరుస తయారైన తర్వాత వయలార్ రచనలో ఉన్న ఒడ్డు లోతు దీనిలో లేవన్న మాట నిజమే, కానీ దీని అందమేం తక్కువైంది. మాతృక సినిమాలో అయ్యప్ప స్వామి మీద ఒక పాట ఈనాటికి ఈ ప్రత విధానం ఆంధ్రదేశం అంత ప్రాచుర్యం పొంద కనుక దాన్ని కోటప్పకొండ తిరణాల పాటగా మార్చారు. తర్వాత తెలుగునాట అయ్యప్ప భక్తి పెరగడం, స్వామిపై చిత్రాలు ఎన్నో రావటం జరిగింది. ఒక మలయాళ చిత్రంలో శబరిగిరియల్ స్వర్ణ చంద్రోదయం అన్న వయలార్ పాట ఒకటి నాకు చాలా ఇష్టం. దీనికి కారణం కేవలం రచన కాదు, దేవరాజన్ వరస జేసుదాసు పాడినది. ఆ చిత్రం స్వామి అయ్యప్ప 1975లో తెలుగు డబ్బింగ్ కూడా వచ్చింది, బ్రహ్మాండంగా ఆడింది. అసలు దేవరాజన్ వయలార్ జేసుదాస్ కలయిక త్రివేణి సంగమం లాంటిది. నేను ఈ మాట తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ చిత్రాల సంగీతం ఆనాటి పరిశీలించే చెబుతాను. జేసుదాస్ దాదాపు అందరు సంగీత దర్శకులకు వయలార్ ఆనాటి మలయాళ సంగీత దర్శకులందరికీ, సలీల్ చౌదరికి రాశారు. వాటిలో ఎన్నో మంచి పాటలు. ఇక దేవరాజన్కి ఒక 20 మంది పాటలు రాసి ఉంటారు. కానీ ఈ కలయిక, ఈ సంగమం సిద్ధించినన్ని మంచి పాటలు తక్కిన అన్ని కలయికల్లో సిద్ధించలేదు అన్న మాట నిజం కాదు నా అభిప్రాయం. వయలార్ గురించి మరొకసారి చెప్పుకుందాం. నేను డిసెంబర్, జనవరి నెలలో ఆంధ్రదేశం వెళ్ళటం ఎప్పుడో కానీ తటస్థించదు. ఆ నెలల్లో మద్రాస్ నగరం సంగీత నాట్యాల జాతర మహాసందాడిగా జరుగుతుంటే ఎలా దాన్ని వడ్డీని వెళ్ళటం. శబరిగిరికి పేరు తెచ్చిన అయ్యప్ప స్వామి పేరు దేశమంతా తెలుసు. వేలాది భక్తులు ఆ కఠోర నియమావళి ఎంతో కొంత పాటించి కొండకు వెళ్తారు. కఠోర నియమావళి అన్నాని అది నిజం. దాదాపు 40 ఏళ్ల క్రితం నాకు దీక్ష తీసుకొని శబరిగిరికి వెళ్ళాలనిపించింది. దీక్ష లేకుండా కూడా వెళ్ళచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆ 18 మెట్లు మాత్రం ఎక్కకూడదు. ఆ విషయంలో నిష్ణాతుడు, కొన్ని దశాబ్దాలు వెళ్ళి వచ్చినవాడు అయిన వి దక్షిణామూర్తి మలయాళ చిత్రాల సంగీత దర్శకుడు నడికి 40 రోజులు 2 గుడ్డలతో మాత్రం సరిపెట్టుకోవడం, నేల మీద పడుకోవడం, పాదరక్షలు లేకుండా ఉండడం, 2 పూటల చన్నీళ్ల స్నానం, భజనలో పాల్గొనడం, కాయకూరల భోజనం, మద్యం మాంసం మానిని నిషేధం, క్షవరం చేసుకోకపోవడం, ఇవన్నీ సునాయాసంగా చేయగలనని. కానీ ఆఖరి ఆడదాన్ని గురించి ఆలోచన కూడా మనస్సులోకి రానియకూడదన్నది నా వల్ల కాదని. అప్పటికే నా వయస్సు 30. అంత నిగ్రహమే ఉంటే ఇంకా కొండలు కోనలు తిరగటం ఎందుకు? ఇంట్లోనే ముక్కు మూసుకోవచ్చు. సరే, ఆ స్థితికి వచ్చిన తర్వాతే రా అన్నాడు దక్షిణామూర్తి. ఆ రోజు ఇప్పటికీ రాదు. అందరూ ఈ కట్టుబాట్లకు లోబడి ఉంటారా ఈనాడు?
అని నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పలేదు. ఉండాలి, చాలామంది ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. ఇది శరీరానికి మనసుకు క్షేమకరమైన విషయం. ఒకప్పుడు హిందీ సినీ నటుడు జితేంద్ర, రిషి కపూర్ 1-2 ఏళ్ళు అమితాబ్ కూడా వెళ్ళారు. సంవత్సరం పొడవునా శిబిరం శరీరంలోని మనస్సులో రాకిన కల్మషాలు తొలగించుకునే మార్గమిది అన్న నమ్మకం. ఏమైతేనే శరీరంలో మనసు అదుపులో ఉండటం సాధ్యమైతే దాకటరేటు పుస్తకమైన దాచుకోవాల్సిన ధనం. కలహంసి ప్రచురణలు 400 పేజీలు, 125 తెలుగులో. లలిత గీత వడ్డేపల్లి కృష్ణ. లలిత గీతం అంటే ఏమిటి? దానికి నిర్వచనం సాధ్యమా? లలితంగా ఉండే గీతమని అర్థం చెప్పుకుంటే ఎన్నో రకాల పాడు. ఈ కోపకు చింత పొందదోనా వేగే పొద్దు కోనీవే ఇంకా అన్న అన్నమాచార్య కీర్తన. ఇది వక్కలంక సరళ సంగీత దర్శకత్వంలో స్వప్న సుందరి పాడిన తీరు వర్ణనాది. బిందుమాలిని రాగంలో త్యాగరాజకులు ఎంత ముద్దో ఎంత సొగసో. కేదార గౌళిలో వేణుగానలోలుని క్షత్రియ పదం ఎంత చక్కని వాడే నాసామి. అభోగిలో ఎస్ రాజేశ్వరరావు స్వరపరతగా శ్రీ సుశీలపై రామదాసు కీర్తన అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. మల్లాది రామశాస్త్రి గారి తెల్లగారగా వచ్చే తెలియక నా స్వామి మల్లె పరుండేవు లేరా. అది చిరంజీవి 1956 ఘంటస. వెన్నెలలా వేణువులోని వేణువుదేన దేవకి దేవులపల్లి వారి ఒక అమ్మాయి కథ బి గోప. ఇవన్నీ లలిత గీతాలు కావా? డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ తన PhD పరిశోధన గ్రంథం తెలుగులో లలిత గీతాలు అన్న పుస్తకంలో లలిత గీతానికి ఒక నిర్వచనం చెప్పే ప్రయత్నం చేశారు. తాళం లయ తప్పకుండా రాగయుక్తంగా పాడగలిగే లాలిత్యపూరితమైన భావగీత లలిత గీతమని స్థూలంగా నిర్వచించడం. ఇది గిన్నె కాదు, జల్లెడ. నిర్వచనం కాదు, నిర్వచనాలకు అందని ఎన్నో మాటల పేరు. అది తీసేసే ముందు ఒకటి ఒప్పుకోని, లలిత గీతమన్నది నిర్వచనానికి లోబడదు. అదే విషయం ఆయన వేర్వేరు చోట్ల ఉదహరించిన గీతాలు చెబుతాయి. ఒకప్పుడు లలిత గీతాల అవతరణకు ప్రాచుర్యానికి ప్రముఖంగా తోడ్పడిన ఆకాశవాణి, గ్రామ్ఫోన్ కంపెనీ, తర్వాత రేడియో ద్వారా ప్రజలను అలరించి ఆ తర్వాత రికార్డులకెక్కిన ఒక 100 పాటలైనా ఉండొచ్చు. డాక్టరేట్ల పుస్తకాల్లో తగినట్లుగా ఈ పుస్తకంలో గుణాల గురించి, మాత్రల గురించి విస్తృతంగా, కానీ వీటి వలన సాధింపబడ్డ లలిత గుణం ఇది అని చెప్పబడలేదు. అదే గణాల్లో మాత్రలో లలితేతర గీతాలు ఉండవచ్చునన్నమాట నిర్వివాదం. గత 60 ఏళ్లుగా ఇటువంటి పాటలు వింటూ ఆనందిస్తూ వచ్చిన వాళ్ళు ఈ పుస్తకం అంతులేని ఆనందాన్ని. పాటల పూర్తి సాహిత్యం కొన్నిటికి, పల్లవులు మాత్రం చాలా వాటికి ఇచ్చిన అవి చాలు భూతాన్ని గుర్తుకు తెచ్చుకొని వర్తమానంలో హాయి అనుభవించారు. సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్, వ్యష్టి జీవనము చేదు పానీయము. కలువల రాణిని వెడచి చలువల రేడే లేడు, హుసూలు పువ్వులను వెడడు గాలి రాజే రౌజు. వెలుగు నీలపు మేడ విడిది రానీరాడు, మెరపు మబ్బులదంట చెరకాలమునక్కే. అలదూర తీరాల ఆకాశమీవం, పెదవి కలపిన చోట స్ఫుటివి పులకరించి. బాలసరస్వతిదేవి కోలంకారాణి ఆవిడ. పెంచాల స్వరపరతగా రికార్డుగా ఇతర ఇంద్రగట్టి హనుమంత్ శాస్త్రి గారి రచన. ఈ పాట హేమమాలిని అనే రేడియో నాటికకై వ్రాసి ఆ తర్వాత గ్రాంకో పోటీ పంపగా
బంగారు పథకం పొందిన పాటట తల నిండా పూదండ దాల్చిన రాణి మొలక నవ్వులతోడ మురిపించబోకే మాటల్లో పాటల్లో మురిపించబోకే నీ మాట పాటలో నిండే మందారాలు నీ పాట తోటలే తోటలో నిగిడే శృంగారాలు నీ వేణిలో పచ్చ చామంతి అందాలు నీ నీలవేణిలో నిలిచే ఆ కళ ఈ పాట దాశరథి రాసినగా ఘంటసాల పాడగా తెరకి ఎల్పి కెక్కిందని కృష్ణ అన్నారు. ఈ ఎల్పికి ఎక్కించిన గ్రాంకో వాడు ఒక్క ఉండవలసిన విశ్వాసం లేక దాశరథి పేరు వేయలేదన్న సంగతి ఉపేక్షించారు. అది అంటే గ్రాంకో చేసిన పని చట్ట విరుద్ధం కూడా. రేడియో కోసం ఎక్కువ పాటలు వ్రాసిన వాళ్ళకి ఈ పుస్తకంలో న్యాయమే జరిగి ప్రకరణ విభజనలో ఒక పద్ధతి ఉంది కాబట్టి కొన్ని పాటలు 2 చోట్ల ఉదాహరించబడ్డాయి. మరొక విషయం, వీరు ఈ గీతాలు విస్తృత పరిధి నుంచే స్వీకరించి రచయితల రచనలు, ఆకాశవాణి గ్రామ్ఫోన్ రికార్డులు, సినిమాలు, క్యాసెట్లు ప్రతి కోవలు ప్రఖ్యాత రచయితలను పేర్కొనటం పుస్తకంలో చిన్న చిన్న తప్పులు లేకపోతే అందులో గ్రామ్ఫోన్ రికార్డు నిర్వచనం రికార్డు మీద చిన్న సూది లాంటిది తిరుగుతుంటే అందులోని ధ్వనులన్నీ తిరిగి వినబడి వీలవుతుంది అని ఏదైనా ఆంగ్ల గ్రంథంలో ఉంటే ఉండవచ్చు. కానీ అది వాస్తవంగా సౌండ్ బాక్స్కి అమర్చబడిన సూది మొన కింద తిరిగేది గ్రామ్ఫోన్ రికార్డ్. దాసికై గుంటకైనా తగన మాయ పిల్లలోని పాట కాదు. 367 తప్పన మాయలోకం 1945 కోసం రికార్డు చేయబడిన పాట సినిమాలో రాల, కానీ ఆ చిత్రం రికార్డుల్లో వచ్చి ఆర్ బాల సరస్వతి ఒక జమీందారుని కోలంక 1945లో పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి పలకల, అది కూడా తప్పన్నమాట. రాధిక 1947, సువర్ణమాల బిల్హణ 1948 తమిళ. ఆ తర్వాత వచ్చిన సినిమాలు గోపాలకృష్ణుడు, నల్లన పాట 1946-48 మధ్య రికార్డుగా ఆమె ఇవ్వల. ఇది ఆమె తండ్రి పార్థసారథి నాయుడు నిర్మించిన రాధికలోని పాట. గ్రామ్ఫోన్ రికార్డుపై ప్రైవేట్ పాటగా 10 ఏళ్ల తరువాత విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ ఛత్రపతి వారి చట్టబద్ధంగా చెల్లించాల్సిన రాయల్ హెచ్ఎంబి మంత్రాంగం ద్వారా పూష్ కాకై అయిపోయింది. వివరాలు పూర్తిగా ఇవ్వకపోవటం ఒక లోపమే. పల్లెపడుతూ 1954లో నన్ను చేరడేలని నారాజు వ్రాసింది, వరుస చేసింది ఎంఎస్ రామారావు గారు. ఆరుద్ర రేడియోకి వ్రాసిన పాట ఇంకొకటి సినిమాకి. అది కంటికి నిద్ర రాకపోతే సమాజంలో పాట 1960. మా తెలుగు తల్లి పాటలో ఒక చరణం ఇవ్వకపోవడం ఆ పాట స్వరూపాన్ని చెడగొట్టు. అది ఇది వెలుగోటి లీలా కుమార్ యాచేంద్ర పాడుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఫోన్లో నాకు వినిపించింది. అమరావతి గుహల అపురూప శిల్పాలు, చాగయ్య గొంతులో తరాడు నాద, తిక్కన్న కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదా. తెలుగు తల్లిపై ఎన్నో ఎందరో రాసి వాటిలో కొన్ని అనర్ఘం. పై పాట మాత్రం ఆ మణుల మాల కౌస్తుభ పథకం. సాలూరు కదీర్ షాతో ఆనందం పాడినప్పుడంతా ఆమని, ఆనందం కలిగినప్పుడు అదే ఆమని, అయిన వాళ్ళు నవ్వినప్పుడు అదే ఆమె, అతని చేయి సోకినప్పుడు ఆమె ఎడద సోలిన, ఆత్మీయులు మురిసినప్పుడు అదే ఆమె. వేణు డోలలొక్కసారి మోగినట్టు, 1000 డోలలొక్కసారి మోగినవుగినట్టు, తీయనైన లోకాలను తేలినట్టు, దూర వయసు తోటవోలు విరిసినట్టు,
తోచినప్పుడు ఎప్పుడైనా అది ఆ పదును చేరి పడుతుదనం పాడినట్టుగా హృదయంలో సన్నాయిలు ఊదినట్టుగా తన లోపలి శశికాంతులు తరగనట్టుగా తలచునప్పుడు ఎప్పుడైనా అదే ఆ కోరికలే కోయిలల కూసినట్టుగా కొత్త కొత్త మురిపారే కురిసినట్టుగా పరవశాన జన్మంతా పండినట్లుగా భావిస్తే ఎప్పుడైనా అదే ఆ పై ఆరుద్ర రచన ఉగాది నాటి దినపత్రికలు వెలువడి 30 ఏళ్ళు దాటి ఆ ఏడే దీన్ని స్వరపరిచింది సాలూర్ కబీర్ షా. ఆయన వృత్తి లారీలకు బస్సులు రంగులు వేయడం, ఆయన ప్రవృత్తి బదు మేధావులు తమ పాటల్లో పాడిన భావ హార్మోనియంపై ఆవిష్కరించి సక్రమమైన తర్పీదిని వాటిని ఇతరుల చేత పాడించడం, తక్కిన వాద్యకారులను చెక్కిన మణులాగా తయారు చేయడం 40 ఏళ్లుగా వీరు ఎదిగి ఉండటం నా అదృష్టం. ఎందరో గొప్పవాళ్ళు ఉంటారు, ఎందరో మంచివాళ్ళు ఉంటారు, ఎందరో సృజనాత్మక శీలులు ఉంటారు. కానీ ఈనాడు కలిసిన వాడు కొద్దిమంది. అందుకనే వాళ్ళంటే నాకంత తనకు తానే చేసుకున్న వరసలు ఒక ఎత్తు అయితే రచయితల అభిరుచి మేరకు తయారించిన మెట్లు ఒక ఎత్తు. నారాయణ రెడ్డి దగ్గర నుంచి నా వరకు పాటల రచయిత చాలామంది ఏదో ఒక వరస అనుకుంటూనే పాట రాస్తారు. అందులో వాళ్ళు ఉద్దేశించిన భావం గుప్తంగా గుబాడిస్తూనే ఉంది. దాన్ని కనిపెట్టి పైకి తీసి స్వరబద్ధం లయబద్ధం చేసి రచయిత సూచించిన మార్గంలో ప్రజానిక ఆకర్షించగల వరుస ట్యూనంటది. నలుగురి నోటిలో సులభంగా నానగలిగే వరస చేయడం కబీర్ షాకు కరతలామరు. దేవులపల్లి గారు ఒక ప్రశ్న వేశారు. వెన్నెల వేళనే వేణు ఊదిన వేళనే వెన్నెలాయ. నాకు అలాగే వసంతం వచ్చినప్పుడే నాకు ఈ పాట వస్తుందా, లేకపోతే ఆ పాట విన్నప్పుడు నాకు ఆమని అనుభవానికి వస్తుందా? ఆ వరసలా చేయమని చెప్పిందని రచయిత ఆరుద్ర కాదు, నేను లలితంగా భావగర్భితంగా లావణ్యలాస్యానికి అనుగుణంగా రసికజన మనోరంజకంగా ఒకసారి వింటే చాలు. మరి మనసును వీడని మనోహర గీతం చేసింది సాలూర్ కబీర్ షా. పల్లవి వరస ఆకర్షణ వర్షిస్తే చరణాలలో ప్రతి 3 పంక్తులు గాతు అంతము 9 గారు 9 రక. ఆ మాట భావం స్ఫురించేలా గమకాన్ని పరిగించడం కబీర్ షాకి సాధ్యమైనట్లు మరొకరికి సాధ్యమవుతుందా? నిజానికి కబీర్ షా కంఠం శ్రావ్యము కాదు, మధురము కాదు. కానీ ఆ జీరలోని ధ్వనించే భావరాగ రస మంజీర రబడి విన్నవాళ్ళకే తెలుసు. వారి సంగీతం జీవిత రజత స్వర్ణ ఉత్సవాలు. వారితో కలిసి స్టేజీపై సాలూరులో నేను ఈ పాట పాడటం దుస్సాహసమే. అయినా నూలు పోగుగా చేశాను. ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో చెయ్యాలి. తథాస్తు దేవతలే అవునంట, సరస్వతీమూర్తులే కని విని తదివి అవునని వెన్నుతారు. మరి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి ఆశీస్సులంటే మాటలా? నిండు మనస్సుని స్వర్ధరు మాధుర్యం కవ్వంగా మాధవుని ఆలంబన చిలికితే వెల్వడే ఉచ్చైస్రవ గజారోహణం కావించే ఐరావత నిత్య నూతన నాట్య సంరంభంతో సరసమాడే రంభాద్యప్సరస రసాంగ మళ్ళ ఒక్కరు. నిండు మనస్సుని గాంభీర్యం కవ్వంగా మాధవుని ఆలంబనగా చిలికితే వెల్వడే ఉచ్చైస్రవ గజారోహణం కావించే ఐరావత నిత్య నూతన నాట్య సంరంభంతో సరసమాడే రంభాద్యప్సరస రసాంగ. తెలుగు సాహిత్య లోకంలో ఏలూరిపాటి అనంతరామయ్య గారిని ఎరుగని వారు అంతటి వారు ఆలాపన చదివి ఇలా రాసి, అమాయం అనే రోగం నిరామయం అన్నా అనామయం అన్నా ఆరోగ్యం,
నిరామయం అంటే ఆరోగ్యవతి అని సరస్వతి సంబోధన. గిరామయ అన్న వాంగ్మయ అన్న అంబకే సంబోధన. ఈ వివరణతో ఆలాపన పాఠకులు నేను ధన్యులు. ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. ఏలూరుపాటి అనంతరామయ్య గారు 1962-63 నేను రాజమండ్రి ప్రభుత్వ బిఈడి ట్రైనింగ్ కాలేజీలో ట్రైన్ అవుతున్నప్పుడు 1 సంవత్సరం ట్రైనింగ్. వాళ్ళకి వీళ్ళంతా చాలా సీనియర్స్, ముదుళ్ళు. ఎవరు? అనంతరామయ్య గారు లాంటి వారు. వాళ్ళకి షార్ట్ అండ్ బీఈడీ అని 6 నెలలే అనుకుంటావారు. 6 నెలల్లో బీఈడీ అయిపోతుంది. కనుక మాతో చేరి ఆయన చదివారు. ఆయన నేను ప్రతాపరుద్రీయం నాటకంలో ఆయన నెల్లూరే వేదం వెంకటరాయ శాస్త్రి గారు. ఆ నాటకంలో ఆయన యుగంధరుడు. ఆ యుగంధరుడికి దగ్గర పనిచేసేటువంటి చొక్కాకి లేకుండా ఉండేటువంటి ఒక రకమైన శిష్యరకం చేసినటువంటి నేను జగన్నాథరావు, అతను మీ ఇద్దరం కూడా శిష్యులుగా వేశాం. అది నాకు బాగా జ్ఞాపకం అప్పటి నుంచి. రామలెక్కడుంటే అదే కిష్కింద. రామలు ఎక్కడ ఉంటే అదే కిష్కింద. అయోధ్యలో రాజ్యోద్యానం, ఊర్మిళ లక్ష్మణుడు చంద్రకాంత శిలా వేదికపై సుఖాసీనుడై ఉంటే హనుమ ప్రత్యక్ష. లక్ష్మణ అంతా క్షేమమా? మా తల్లి చల్లగా ఉందా? లక్ష్మణుడు దిగులుతో బతుకవేం, అలా చూస్తావేం, ఏం జరిగిందయ్యా? లక్ష్మణుడు జవాబు ఇవ్వడు. హనుమ ఊర్మిళతో, అమ్మా నీవైనా చెప్పవమ్మా ఏం జరిగింది? హనుమ, ఎవరో ఒళ్ళు తెలియని గరాసు ఏదో తూలాడు, మాట పలికాడు. అవి పట్టుకొని లోకువైంది ఇల్లాలి కదా అని నిండు చూడాలి అయింది. జాలైనా తల మా సీతను అడవిలో విడిచి రమ్మని పంపారు. కళ్ళు మబ్బులు కమ్మి లోకమే కంపించిపోయినట్లయిన హనుమ అమ్మా అని ఆక్రోశిస్తాడు. ఆ పైసి మారిన వాడికున్న విలువ, నాణ్యత వారి అర్ధాంగికి లేదు. ఇంతకు ఆయన్ని నిందించాల్సిన పని. అది మా సీత చేసుకున్న పుణ్యం. జనకుని ఇంట పెరిగిన జన్మ దుఃఖం తప్ప అత్యంత ముత్తటకు 3 ఏళ్ళు నిండదు. ఆ బతుకెప్పుడు అడవి ఇన్నేళ్లుగా గడిచి గట్టెక్కాం. నేడు రేపు మా భవనలు ఉయ్యల వేసేయమని ఎంతో ఉల్లాసంగా ఉన్నామే. అంతలు అంటూ ఊర్మిళ దుఃఖం పట్టలేక, అమ్మా వినలేనమ్మా, భరించలేను. రామయ్య మోసపోయావయ్య, నీకన్నా లంకలో రాక్షసుడు నయం. అపహరించిన నీడ నుంచి నువ్వు అడవుల పాల్చేసి, నువ్వు నా దైవానివి కావు. ఏడి ఆ ధర్మ ప్రభు ఎక్కువ. లక్ష్మణుడు నోట్లో మాటగా ఏకాంత మందిరంలో జానకి అంటూ నిరంతర శోకమ చేసింది చాలక ఇంకా ఈ శోకాన్నాడెందుకు? కాకేముంది చేసింది రాజుగా, ఉమిలేది గృహస్థుగా. హనుమా, నీ ఎదుట పడితే నువ్వు ఎదుట పడి. ఇవాళ ఈ ఒంటరి వాడికి నేను చూడను. ఊర్మిళ వైపు తిరిగి, అమ్మ ఇంతకు మా తల్లి ఎక్కడుంది, ఏమై? కులపతి వాల్మీకి ఆశ్రమం, బాలసూర్యుని వంటి 2 బిడ్డలు. మన శత్రుఘ్నుడు లవపురి జయించి వస్తువు చూసి వచ్చాడు. ఆ అదృష్టమంతా ఆశ్రమాంది అంటుంది ఊర్మిళ. హనుమ, కాదు నాది. అన్నదమ్ముల మాటకేం గాని అక్కయ్యను చూడాలని నీకు అనిపించలేదా అమ్మా? ఊర్మిళ వెక్కి దేవి అంటూ లక్ష్మణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. దుఃఖం నొక్కి పడుతూ, నేను సుఖ దుఃఖాలకు అతీతురాలను కాదు. హనుమ వంక తిరిగి అలవోకగా, హనుమ, ఆ రాజర్షి నీడను పెరిగా నలుగురం
ఒక్క ఇంటి కోడళ్ళమై ఎల్లకాలం అలాగే ఉంటామనుకుంటాం. కానీ కథ వేరే. ఈ తీరయ్య ఈ పాపల్ని చూడాలని, వాళ్ళని ఎత్తి ముద్దు చెయ్యాలని, మా జానకిని ఒకసారి కంట చూడాలని నాకు అనిపించదా? అదే తపన కాదా? కానీ అన్నమాటకి ఎదురాడని తమ్ముడు వాళ్ళని కాదని కథలు మాకు ఆ యోగం లేదేమో. లక్ష్మణుడు తన్ను తాను చెప్పుకుంటున్నట్టుగా ఎందుకు ఉండకూడదు? ఎల్లకాలం ఒక తీరేనా? అన్నగారు ఈ వేదన ఎంతకాలం భరిస్తారు? మనసు మార్చుకోరా? మళ్ళా రప్పించాలి. మీ అన్నగారు ఒక మాట వారు కాదు కదా, ఒక్క మాట వారు కాదా? వారొక వేళ జాడ తెలిసి మాట తప్పి మళ్ళా ఆహ్వానించిన మా సీతమ్మ రాదు. రాధా ఊర్మిళ ఊహు రానేరా. మా సోదరికి వారికి ధర్మపత్నిగా వచ్చి కానీ దాసిగా రాలా. రామ దశరథ రాజనందనులకే కాదు, వారి దారులకు కూడా భార్యలకు కూడా ఆభిజాత్యం ఉంది. ఉలుకు పాడుతూ లక్ష్మణుడు, దేవి హనుమ, ఉన్న మాటకు ఉలికెందుకు? ధీరుడవై దిగమించుకుంటున్నావు కానీ నీకు దుఃఖం లేదా? గుండె రాయి చేసుకుని బతకటం లేదా? అమ్మా, నేను మా తల్లి దగ్గరికి పోతున్నా. అదృష్టవంతుడు నాయన, నీవైనా కళ్ళ ఎదుట ఉంటే ఆమెకు కొంత ఊర. అలానేనమ్మా, ఇక నా తల్లిని క్షణం వెలబాయ. అమ్మా, అక్కయ్యకేం చెప్పమంటావమ్మా? నీవు లేని అయోధ్యలో నిర్భాగ్యులమై బతుకుతున్నామని చెప్పు హనుమ. లక్ష్మణుడు, అంతే హనుమ. ఈ దృశ్యం మహీజావారి వీరాంజనేయ 1968 కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం. వాల్మీకి రామాయణంలో లేని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఊహించి రూపకల్పన చేసిన ఘట్టమి. మొన్న శివరాత్రి నాడు దగ్గరలో ఉన్న త్రిశూలంలో శివాలయానికి 4 అమ్మలతో మా 2 అమ్మలకు వాళ్ళు కావలసిన చుట్టాలు తీసుకొని వెళ్ళి పుణ్య పురాణ కాలక్షేపంగా ఆ దృశ్యం గురించి చెప్పి అందులో 2 రామభక్తిలో ఒకరికొకరు తీసిపోయి వీరనారీమడు వీరనానరి అన్నమాట తెలుగు సినిమా పాటల రచయిత కులశేఖర్ కనిపెట్టి వీర రామ భక్తులది పర్యాయపదం. ఇది విని మల్లాది వారి కల్పన తూర్పారపట్ట. రామాయణంలోని లేని ఘట్టాలు రాజు పెట్టే హక్కు ఎవరికి లేదని రుందుకొన్న వారి రామభక్తిని శంకించను, వారి రామాయణ జ్ఞానాన్ని శంకిస్తారు. అసలు సిసలు రామాయణం వాల్మీకిదే అనుకుంటే ఆ తరువాత వచ్చిన ప్రతి రామాయణం కొంత కల్పన. అహల్య రాయి కావడం, సీత పెళ్లికి స్వయంవరం అనుకోవడం ఆమె ఇష్టంతో ప్రమేయం లేదు కాదు. రాజులందరూ రావణుడే ఒక సమయాన తరలి రావడం అలాంటివెన్నో అవాల్మీకాలు. ఇక గాంధీజీ ఆరాధించే తులసి రామాయణంలో రాముడు దేవుడు, వాల్మీకి దర్శించిన పురుషోత్తముడు కాదు. అయితే ఈ దృశ్యం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సృష్టించటానికి ఒక కారణం. ఆంజనేయుడు రామభక్తుడిగానే మనకు మొదట పరిచయమై అంగుళి ప్రధాన ఘట్టం నుంచి అతనికి సీతమ్మ తల్లి ముఖ్యమన్నమాట. సూచాయిగా వాల్మీకి రామాయణంలో కానీ తక్కిన రామాయణాల్లో కానీ ఇది మల్లాది వారి మాట కాదు నాది అని రంగారావు గారు. ఆంజనేయుడు ఆ సందర్భంలో ఉంటే ఇద్దరినీ దైవం కంటే ఎక్కువగా ఆరాధించిన ఆంజనేయుడు ఏమనేవాడు, ఏమనుకునేవాడు, ఎలా ప్రవర్తించేవాడు, ఎక్కడ చేరేవాడు అన్న ప్రశ్నకు రూపకల్పన చేయబడిన సమాధానాలు ఆ సినిమా సన్నివేశం. అంత మాట రాక్షసుడే రాముడి కంటే నయమంటాడా? నీడ పట్టున ఉంచాడు అడవి పాలు చేయలేదంటాడా అని గుంజుకోవచ్చు. కానీ అది కవి హృదయం కన్నా ఘట్టం. అదంత సమంజసము తూకం వేసుకొని ఎవరికి వాళ్ళే చూసుకోవాలి.
విన్నారా జనులార వీనులార శ్రీరామ కథ, శ్రీ దశరథరాముని దివ్య కథ. మనసారా వలచి శివధనువు వనిత జానకిని చేపట్టిన శ్రీ దశరథరాముని దివ్య కథ. 14 వనవాసమం గడియేని కాని వెడనాడి ఎరుగని సీతారాముల ప్రేమ కథ. క్రూర రావణుడు కారడవులు చేరి జానకిని కొనిపోవ ఘోరమైన దుఃఖములో ఆ సీతాకారం అని పాపమెంతో అల్లాడిపోయే సీతారాముల జాలికల. విన్న విన్న కన్నీరు కారుని, వెన్న ఓలె హృదయాలు కరుగుని, ఎన్నరాని సుగుణాల రాసులై ఎన్నలేని సుఖమేని ఎరుగని సీతారాముల కరుణ. పైపాట దేవులపల్లి కృష్ణశాస్త్రి రాయగా, నాగయ్య గారు స్వయంగా సరపరదగా, కోలంకరాని బాల సరస్వతి జిక్కి మాయిల్ అనే సినిమా 1953లో పాడు. ఇందులో కూడా కవి కల్పన శివధనస్సు ఎక్కువ పెట్టకముందే మనసార వలపు ఎక్కడి నుంచి వచ్చింది, విల్లు ఎత్తే ముందే సీతనైనా చూశాడా రామ్. దీనికి విరుద్ధమైన పాట ఆరుమగ చిత్రంలో ఆత్రేయ కేవి మహాదేవన్ తయారు చేసింది ఉంది. అది తర్వాత తిరుసానూర్ అమ్మవారి అభిషేక ఉద్యానవనలు రాముడిగా అభినయ నిధి పద్మభూషణ్ శ్రీమతి కళానిధి నారాయణన్, హనుమగా శ్రీమతి బీడి ప్రియ. జనని వినుమా, రామచంద్రుడు జననాథుడు కాడు, సజ్జన పూజ్యుడు కాడు. తల్లి అతను ధర్మదూరుడు, దయారహితుడు తోడు. ఎవరో వేసిన నిందను నమ్మి ఇంగితమే వెడనాడి, ఎరిగి ఎరిగి తోలారిని అడవికి తరిమి వేశాడు. ఆ కరుణ బాసిన వరించి పరిణయమాడిన సతి, తనతో అడవికి తరడిన కాంత, అగ్ని పరీక్షకు ఆగిన తట్ విచారించక విషదము చేయక విడనాడిన పాడు పాశం తెగటించిన వాడు. మానవుడాతడు కాదమ్మా, మనసు లేని మగవాడమ్మా. న్యాయం తెలిసిన నరులార, ధర్మం తెలిసిన పెద్దల్లార, చెప్పండి మీరే చెప్పండి న్యాయం చెప్ప. ఎన్నో అత్రేయ పాటలు. ఇది కూడా గణాలకు వదగ మాత్రుడు లెక్కించదు. కానీ ఆక్రోశ ఆవేశ మహదేవన్ పెట్టిన స్వరధారదు ఈతెల్ల బాకుల శూలాల గుచ్చుకు. అయితే ఇందులోనూ విచారించగా విశదము తెలియగా అన్న తర్కానికి నిలబడిన వాక్యం. శాస్త్రధర్మాన్ని అనుసరించి బంధించబడిన భార్యను చెర నుండి విడిపించాను, ఇక నీతో కాపరం చెయ్యనని. నీ ఇష్టం వచ్చిన వాడి వెంటకు, నీకు వచ్చిన ఇష్టం వెంట ఉండు, నచ్చిన ఇష్టం అంట ఉండు అని రాముడంటే నమ్మి భరించలేక లక్ష్మణుడి పిలిచి చితి పేర్చమని ఆజ్ఞాపి, అందులో పడి ఆమె పునీత జ్వాలాగ్ని భరించలేక అగ్నిదేవుడు తిరిగి రాముడి కర్పిస్తే చిరునవ్వుతో, నీ గురించి నాకు తెలీదా సీత, నీ పాతివ్రత్యాన్ని బహిరంగ పరచటానికి అన్నాను కాని అంటూ స్వీకరించి పుష్పకమెక్కి అయోధ్యకేరి గద్దెకి. ఇక విచారించవి విశదం చేసుకోబడు. మా రక్షణలో కాక సీతలా మరో తోట ఉన్నదా, ఏలుకోవడానికి నేను రాముణ్ణా అని ఒక బట్టలుతికేవాడు అనడం ఉక్కెడి కూడా. తెరకు బుల్లి తెరకు పదే పదే ఎక్కినవై. వాల్మీకి రామాయణంలో ప్రజలిలా అనుకుంటున్నారని ఒక వేగు వచ్చి రాముడికి చెప్పారు. చూడింత కోరిక ఆశ్రమవాటికలు తిరిగి చూద్దామని ఉందని తెలుసుకొని సరే అని ఆమెతో నమ్మబలికి తమ్ముడిని పిలిచి అడవిలో వదిలిపెట్టిరా అన్న పురమాయింపులోని అన్యాయం ఆమె నిష్కళంకాన్ని తెలిసి చేయటం వల్ల త్రిగుణీకృతమే. ఆత్రేయ ద్వారా మొదటి మారుగా తెర కోర్టుకెక్కి సరస్వతీ ప్రియపుత్రుడైన కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ భాగవత సజ్జనుడు అడగకుండానే ఉపకారం చేస్తారు కదా.
ఇది బురద చెందిన మేళ్ళు కూలం, ఉతికి చదువల్ల కందిస్తే దివ్య పీతాంబర్ బాలాంతర రజనీకాంతరావుగా. గురించి ఎంతో చెప్పుకోవచ్చు. ఆధునిక తెలుగు సంగీత సాహిత్యాలు ఆయన సేవ గురించి పునరుక్తి అతిశయోక్తి లేకుండా 10 పుటలు రాయొచ్చు. ఆకాశవాణి కోసం ఆయన చేసిన పాటలు ఎన్నో, తెలుగు సినిమాల కోసం ఆయన చేసినవి కొన్ని. వీటి ద్వారా ఆయన సాధించింది ఒకటి, సంగీతానికి ఎల్లలు లేవు. ప్రతిభా విత్పత్తులలో దించాలి కానీ ఎక్కడి స్వరమైన బంగారంతో తాపిన వజ్రం భాషించగలదన్న విశ్వాసం వినువరుల నుంచి సినీ నిర్మాతల వరకు కలగ. అయితే ఇందులో అతను ఆద్యుడు కాదు. దక్షిణాది సంగీత చరిత్రలో మొదటగా ఆ పని చేసిన వారు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షిత్, ఆ తర్వాతనే మిగతా వాళ్ళంతా. త్యాగరాజు కొన్ని అరుదైన రాగాలలో ఒక్కొక్క కీర్తనే రస జింగలాలు అనాథులను కాను, రసాలిలో అపరాధములో వాటిలో ఈ రాగాలు మరెవ్వరూ రచనలు చేసిన దాఖలాలు ఉన్న వాటికి ప్రాచుర్యం రాదు. ఇటువంటి అనదే ఒక రాగంలో ఆ ఒక త్యాగరాజకుతే ఉన్నటువంటి కృతలు రాగాలు త్యాగరాజు సృష్టించినవి అయి ఉంటాయని విజ్ఞుల నమ్మిక. రజనీకాంతరావు ఒక సినిమాకు రసావళిలో పాట రాశారు. అది సర్వోదయవాది మానవతి 1952 ఆర్ బాల సరస్వతి పాడిన. ఆమె పాడిన పాటలు నాకు ఒక 100 తెలుసు. సినిమాలవి ప్రైవేట్, అందులో నాకు నచ్చినవి ఒక 20. అందులో ఈ పాట మొదటి స్థానం. ఈ పాట ఆ గాయకుడికి ఇష్టం లేని పాట. అనుపమ పున్నములకే కాదు, అమావాస పున్నములకే కాదు, ఎప్పటికీ అదొక కథ. ఇక పాట తన పంతమే తా విడుబడు, తననే వలచిన నన్ను బాధపడు, తన పాండితి తనదు మధురమూర్తి, తన వంశకీర్తి ఘనమైనదే, కనగానే మనసే అనురక్తమైన తను గాదని ఎవ్వరు వలతుగా. ఒక మారి మానవతి అయిన దాన్ని ఒక పురుషవర్యు వరింపడు. ఏ జన్మనైనా నా జీవితేశ్వరుడు తానే. ఈ పాటను కేవలం రచనగా చూస్తే పెద్ద గొప్ప రచన కాదు. సాధారణంగా ప్రేమ గీతాలలో పలతగా తగిన మాటలు ఇందు, కానీ ఆ వరసలు సరస్వతి వాడుతూ ఉంటే ఆ వదగని మాటలే ఒదిగిన ముత్యాల మెత్తని కాంతులీలుతో. ఇది బాల సరస్వతి కంఠంగా సరస్వతి తన వీణతో మేళవించి అలవోకగా ఆలపిస్తుంది అనిపిస్తుంది. ఒక చిత్రంలో ఆ పాత్ర సన్నివేశం దృష్ట్యా గమనిస్తే అంతకు మించిన పాట వరస పాడటం దేనికని ఉంటే ఉండొచ్చు, కానీ ఇంతకు మించి ఆ చోటి అంతకన్నా తగిన రచన ఉండటానికి వీల్లేదనిపిస్తుంది. 190 పాళ్ళు రజని రచన అనుపమ గుణం. ఆ సినిమాలోనే మరో పాట కోలంకరాణి బాలసరస్వతి జానపద సంగీత రాణులు సీతా అనసూయ కలిసి పాడి. అందుకొండిడే అందమవు పూల చెందిడే, మంద మారుతము ఓలి సోడుదు, తేలి భువిరాలి తూడు, కన్నె వలపు వలె కమ్మ మాసను చిమ్మి మై మరచు చెందిడే, తన్ను తా మరచి ఇది మరపించు అందము పూల చెందిదే. అడుగు మందగించి వెనుకంజ వేసిన అందమోయ్, తొందరి అడుగు ముందుకు వేసిన అందమోయ్, అందదోయ్ క్రింద మీదర చిందు తావరస్ పొందుగా అందుకోండిదే. రచన జాగ్రత్తగా గమనించండి. అది సాధారణమైన బంత్యాటకు, అది సామాన్యమైన మాటలు, ఎంత అసామాన్యమైన గీతం సాధించారు. ఆ వరస సీత అనసూయ కింది పుస్తకంలో పై సప్తకలు అందుకొండిదే అని అనిపించడం రజనికే చేత. చక్కని పాట, చిక్కని పాట,
మరగ్గాచిన ఆవులై, బాస్మతి బియ్యం, ఎండు ద్రాక్ష, పచ్చ కర్పూరం, పాయసం కాచి బాగుందనిపించుకోవడం గొప్పేం కాదు. చింతపండు చారడేసి, చిటికడి ఇంగువ, ఒక వెల్లుల్లి రెక్క వేసి జిహ్వ చాపల్యం కలిగించడం ఘనకార్యం. అది రజని పని. రజని ఎంతవాడు చెప్పగలిగే పుస్తకం ఒకటి ఈ మధ్య విడుదలై, దాని పేరు ప్రతిభా వైజయన్. సంపాదకురాలు ఇంద్రగంటి జానకీబాయి. అజో విభో ప్రజ. ఉన్న 24 వ్యాసాలు అధిక శాతం గొప్పగా. అందులో కె రామ్మోహన్ రాయ్, ఇంద్రగంటి జానకీబాల, సోమసుందరావత్స, పి సంగీతరావు లవి మేల్తరమైనవి. కొన్ని అర్థం కాకుండా అది తప్పగా ఉంది. లోకల్ శివసత్యనారాయణ, బూల్పూర్ నరసింహారావు, అవుతా ప్రియం వద రచనలు. ఏల వల ఇంత దూరం విసిరినా అంత ఒడ్డుకు లాగిన ఘనత జానకీబాల. దుర్భరమైన అచ్చుతప్పుడు తక్కిన దశకులు ఆమెదే పని. కాదంటానికి, వ్యవధ చాలదంటానికి వీల్లేదు. 10 రోజుల్లో అయ్యే పని 2 రోజుల్లో చెయ్యమంటే ఎంతటి వాడికైనా, అది అడిగిన వారు ఎంతటి సదుద్దేశంతో అడిగినా చెయ్యనన్నారు. అలా వంటి వాట్సప్లో ఫోటోలు అరుదైనవి సాధించారు. వాటిలో అందరినీ పేర్కొంటే అది దాఖలా పరచ డాక్యుమెంటేషన్ అయ్యేది. సాంకేతిక విషయాలు, అచ్చుతప్పులు చదవలు, శంకరికి మరణ్యాలు పట్టించేవి. ఈ తేలాల్సిన విషయాలు అక్కిరాజు రమాపతిరావు అన్నమయ్య సంస్కృతంలో వ్రాసిన సంకీర్తన లక్షణాలను ఉదాహరణలని తెలుగులో రాయడం, ఇవ్వడం ఎంత ఆహ్లాదకరమైన సంగతి. ఆ రచనే అలభ్యమైన ఈ మాటలు ఎలా అనగలరు? రజని సినిమాల్లో పాటలు కూడా పాడారని ముల్పూర్ వారన్నారు. ఏవవి? ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆయన పాట చెప్పగా రికార్డు చేసిందన్న. ఏమిటా పాట? ఈ తప్పులు దిద్దే సందేహాలు తెచ్చి ఒక అచ్చు తప్పు లేకుండా చూసుకొని డబ్బు పెట్టి కొనుక్కోగలిగే ఈ పుస్తకం తిరిగి ప్రచురిస్తే అజో విభో జానకి బాల కొన్నవాళ్ళు కూడా ధన్యుడు. ఇది జరగాలని కూడా. 26వ వ్యాసాన్ని గురించి